నమస్తే. ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమంలో మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ లాయర్, దేశ విదేశాల్లో కూడా న్యాయశాస్త్రంలో డిగ్రీలు చదివి గోల్డ్ మెడల్ సంపాదించిన కావటి శ్రీనివాసరావు గారు. ఉమెన్స్ కిన్న రైట్స్ ఏంటి, ఎడ్యుకేషన్ పరంగా, పొలిటికల్ పరంగా, ఇంకా చాలా విధాలుగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మనము ఈ మధ్య కాలంలో కాదు, గత కొన్ని సంవత్సరాల నుండి కూడా చూస్తున్నాం, మన దేశస్థులు విదేశాల్లో స్థిరపడిన వాళ్ళని కావచ్చు, విదేశీయులను కావచ్చు, పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడి వాళ్ళు అంటే అన్ని కేసెస్లో కాదు, కొన్ని కేసెస్లో శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఇక్కడ మేము న్యూస్లో చూస్తే మాకు కూడా అయ్యో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి సోర్స్ ఉంది దాని నుంచి బయటపడడానికి, ఇక్కడున్న మాకు తెలీదు, అక్కడున్న వాళ్లకు తెలీదు. అసలు విమెన్స్కి ఎలాంటి రైట్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లీగల్ రైట్స్ ఉమెన్కు తెలుసుకునే ముందు కొంత బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను. ఇంటర్నేషనల్ లెవెల్లో యాక్చువల్గా ఉమెన్ ప్రపంచంలో కూడా అంటే అన్ని దేశాలలో కూడా డిస్క్రిమినేట్ చేయబడింది. హ్యూమన్ రైట్స్, మనకు హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అనేది ఒకటి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పెట్టారు. అంటే బేసిక్ మానవ హక్కులు, అంటే బేసిక్ హ్యూమన్ రైట్స్ అంటే హ్యూమన్ అంటే మానవుడు, మెన్ అయినా ఉమెన్ అయినా సో ఆ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వచ్చిన తర్వాత ఫెమినిజం అనేది కొంత స్టార్ట్ అయింది వరల్డ్లో. అంటే ఉమెన్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్ ఆల్సో వాళ్ళు రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండే, ఆడవాళ్ళకి ఇంట్లోనే ఉంచేవాళ్ళు, చదువుకునే పరిస్థితి లేదు, కొన్ని ప్రొఫెషనల్స్లో రానిపోయేవాళ్ళు, వాళ్ళు కొన్ని రైట్ ఆఫ్ ఓటింగ్ కూడా లేదు వాళ్ళకి. యాక్చువల్గా ఓటు హక్కు కూడా లేదు అమెరికాలో లాంటి దేశాలలో. ఇంకా మనకన్నా మొదటి నుంచి రైట్ ఆఫ్ ఓటు హక్కు ఉంది మనకి. రెండోది ఏంటంటే పాలిటిక్స్లో రావటానికి అలాంటివి కూడా చాలా దేశాలలో రానిపోయేది వాళ్ళు. ఎప్పుడు సార్ ఇదంతా? 1920s వరకు కూడా రైట్ ఆఫ్ ఓట్ లేదు వాళ్ళకి. అంటే ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ ఇన్ అమెరికా. ఓటింగ్ రైట్స్ యాక్ట్ అని ఒకటి వచ్చి అప్పుడు లేడీస్కు ఓటింగ్ పెట్టారు, అంటే రైట్ ఆఫ్ ఓట్ చేయటం. రెండోది 1919 వరకు కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అమెరికాలో ఒక అమ్మాయి లా చదువుకుంటే షీ కుడ్ నాట్ ప్రాక్టీస్ లా. సో she went to the court and I said మేము ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు అని. then the high courts and supreme court said then you can practice law now. So atla right to and get into the profession, right of education వచ్చేసి ఇండియాలో చూస్తే మీకు అంబేద్కర్ గారు బాగా వర్క్ చేశారు దీని మీద. అండ్ పులే, there is a lady actually from Pune. They started a movement in India actually. పొలిటికల్ మూమెంట్లో కూడా, ఇండియన్ పొలిటికల్ ఇండిపెండెన్స్ మూమెంట్లో కూడా చాలామంది ఆడవాళ్ళు ఉండేది. సో దట్స్ వన్ థింగ్, అంటే దట్ వాజ్ రిమార్కబుల్ ఇన్ ఇండియా. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఇఫ్ యు సీ అంటే ఉమెన్కి చాలా వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటర్నిటీ రైట్సే కానీ, వాళ్ళు ఒకవేళ ఉద్యోగం చేస్తే వాళ్ళకి ఈక్వల్ శాలరీ ఇవ్వకపోయేది ప్రపంచంలో. సో అది క్రమేణా హ్యూమన్ రైట్స్ యాక్టివిజం వచ్చేసి, ఫెమినిజం వచ్చేసి, దెన్ ది వరల్డ్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ దట్ దే షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ రైట్స్ ఆఫ్ మెటర్నిటీ. అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకు సెలవు ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఈక్వల్ పే ఇవ్వాలి, వాళ్ళు కూడా అంటే ఆ టెన్యూర్ బిఫోర్ హ్యావింగ్ ఎ చైల్డ్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ చైల్డ్ వాళ్ళకు కూడా శాలరీ ఇవ్వాలి ఎప్పుడైతే పని చేస్తుంటారో. సో అండ్ డిస్క్రిమినేషన్ చేయకూడదు వర్క్ ప్లేస్లో, అన్ని ప్రొఫెషన్స్లో అని చెప్పేసి మూమెంట్ స్టార్ట్ అయింది వరల్డ్. సో దిస్ మూమెంట్ స్టార్టెడ్ యాక్చువల్లీ ఇన్ అమెరికా అండి. సో అది ఫెమినిజం స్టార్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఇప్పుడు నౌ ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టిట్యూషన్స్, అంటే అన్ని రాజ్యాంగాలు అన్ని దేశాలలో వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు ఉమెన్కి. సో ఈక్వల్ రైట్స్ ఇచ్చారు, అంటే డిస్క్రిమినేట్ చేయకూడదు మీరు అని. ఇఫ్ యూ సీ ఇన్ పాలిటిక్స్ ఆల్సో, ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూస్తే అమెరికాలో కమలా హ్యారిస్ షీజ్ అ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఇండియాలో లాంగెస్ట్ టెన్యూర్ చేసిన ఇందిరాగాంధీ కూడా ఉమెన్. అట్లా బంగ్లాదేశ్, చాలా కంట్రీస్, పాకిస్తాన్, లాట్ ఆఫ్ ముస్లిం కంట్రీస్ ఆల్సో దే అలౌడ్ ఉమెన్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. సో విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ రైట్స్ కూడా వచ్చాయి. సో అదొకటి. రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ద గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ దెమ్ సర్టన్ బెనిఫిట్స్, ఇన్సూరెన్సే కానీ, ఎంప్లాయర్స్ ఇన్సూరెన్సే కానీ, అట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రైట్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే when you look at the world is changing, and
ఇప్పుడు చూస్తే దే ఆర్ హ్యావింగ్ ఉమెన్ ఆర్ హ్యావింగ్ రైట్స్, ఈక్వల్ రైట్స్, మెన్ అండ్ ఎల్జీబీటీ ఆల్సో, వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్, చిన్నపిల్లలు అందరికీ కూడా ఇప్పుడు ద మూమెంట్ స్టార్టెడ్ దట్ దే వుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్స్. అలాగే ఇప్పుడు వెన్ యూ సీ దెర్ ఆర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఆల్సో కూడా ఉన్నాయి. అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూర్చొని దే సెడ్ లెట్ us హ్యావ్ ఎ లా నాట్ టు డిస్క్రిమినేట్ ఉమెన్. అంటే లుక్ ఎట్ హౌ ద వరల్డ్ ఇస్ చేంజింగ్. అంటే అంతర్జాతీయంగా కూడా ఈ మూమెంట్ స్టార్ట్ అయింది కనుక సో ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే మన భారత రాజ్యాంగంలో, ఇంగ్లాండ్లో, అన్ని కంట్రీస్లలో కూడా రిఫ్లెక్ట్ అయింది. సో దట్స్ వన్ బ్యూటిఫుల్ పార్ట్. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకు మన హక్కులు చాలా వరకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ఆస్పెక్ట్ చెప్తాను, చాలామంది వ్యూవర్స్ కూడా తెలీదు. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి పిలిచేటప్పుడు ఒక ఆడపిల్లనైనా కూడా, ఒక గర్ల్ని కూడా సన్సెట్ తర్వాత పిలవకూడదు. ఎస్, సన్సెట్ తర్వాత పోలీస్ స్టేషన్ పిలవకూడదు. మీరు సన్ రైజ్ తర్వాతనే పిలవాలి పోలీస్ స్టేషన్కి. ఎంత బ్యూటిఫుల్ థింగ్ అది. సుప్రీంకోర్టు చెప్పింది, మన క్రిమినల్ లాలో ఉన్నాయి, అన్ని లాస్లలో వాళ్ళకి ఇచ్చిన ప్రొటెక్షన్ అది. ఎంతమంది తెలుసండి, పోలీస్ వాళ్ళు ఎప్పుడు లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ పిలుస్తారు అమ్మాయిల్ని, ఉమెన్ని. రెండోది ఏంటంటే వెన్ ద పోలీస్ వాంట్స్ టు అరెస్ట్ దే షుడ్ బి ఎ ఉమెన్ కానిస్టేబుల్. ఎంతమంది తెలుసండి అది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెడతారు గంటలు. మరి పోలీస్ స్టేషన్లో ఒక సెల్లో పెట్టాలంటే ఉమెన్ సెల్ సపరేట్ ఉండాలి, మగవాళ్ళతో కలిపి పెట్టడానికి లేదు. ఎంతమంది తెలియదు ఈ విషయం. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఈ పోలీస్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు, ఏ పోలీస్ స్టేషన్ రామ్మా అని. బట్ బై లా ఇంటరాగేషన్ చేసేటప్పుడు పోలీస్ స్టేషన్లో పిలవకూడదు. మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఐ మీన్ దీస్ థింగ్స్ హౌ మెనీ పీపుల్ నో? అన్ని కంట్రీస్లోనా సార్ ఇది? చాలా కంట్రీస్లలో ఉంది. అంటే వెస్ట్రన్ కంట్రీస్లలో ఎందుకు అట్లా డిస్క్రిమినేట్ చేయరాదు, వాళ్ళు చేస్తే పోలీస్ వాళ్ళకు జాబులు పోతాయి, అందుకని వాళ్ళు అట్లా చేయరు అక్కడ. అండ్ చాలాసార్లు ఒకవేళ డిస్క్రిమినేట్ చేసి వాళ్ళు బయాస్ చేసి ఉమెన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే డిస్గ్రేస్ఫుల్గా మాట్లాడితే ఆడవాళ్ళు కూడా పోలీసు వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు, గవర్నమెంట్ మీద కేసులు పెట్టచ్చు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే లాలో ఏది ఉందో అది ఫాలో చేస్తారు. సో ఇప్పుడు మన కంట్రీలో చూస్తే, ఇప్పుడు మొన్న రీసెంట్గా విశాఖపట్నంలో ఒక అమ్మాయిని వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంత టార్చర్ చేశారు కరోనా టైంలో. అట్లా ఉమెన్ని ఆల్వేస్ పోలీస్ వాళ్ళు రోడ్ల మీద కూడా టార్చర్ చేస్తారు. సో దే కెనాట్ డూ దోస్ థింగ్స్ యాక్చువల్లీ. దే షుడ్ హ్యావ్ ఎ డిగ్నిటీ వెన్ దే ఆర్ టాకింగ్ టు అ ఉమెన్. అండ్ సెకండ్ థింగ్, ఇంకోటి లాలో ఏం చెప్పిందంటే సెన్సిటివిటీస్. అంటే ఒకవేళ ఉమెన్ ప్రెగ్నెంట్ ఉందనుకోండి, ఆమెను అసలు యాక్చువల్గా చాలా డిగ్నిఫైడ్గా చూడాలి. ఎందుకు అంటారంటే కాన్స్టిట్యూషనల్లో, రాజ్యాంగంలో ఇప్పుడు ఆ లేడీకి ఒక రైట్ ఆఫ్ లైఫ్ డిగ్నిటీ ఉంది. మరి లోపల ఫ్యూచర్స్లో కడుపులో పెరిగే చైల్డ్ కూడా కొన్ని హక్కులు, అర్హతలు ఉన్నాయి. అంటే మీరు ఆ అమ్మాయిని లేకపోతే ఆ లేడీని మీరు డిస్గ్రేస్ఫుల్గా, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఆమె రైట్స్ ఉల్లంఘన చేస్తూ మాట్లాడితే లోపల ఫ్యూచర్స్ కూడా హక్కులు ఉల్లంఘన అవుతాయి. అంటే చైల్డ్ సైకాలజీలు ఏమంటారంటే ఫ్రమ్ 4th term 5th term నుంచి చైల్డ్ కూడా రైట్స్ ఉంటాయి. సో ఆ రైట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి లోపల చైల్డ్వి. సో దే లుక్ ఎట్ దాట్ ఆల్సో. అంటే మీరు అరెస్ట్ చేయడానికి లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బెయిల్ కూడా మీరు ఒకవేళ ఏదైనా కేసులలో ఇన్వాల్వ్ అయితే జడ్జెస్ కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉన్నా మీకు, లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న ఉమెన్కి దే షుడ్ గివ్ బెయిల్ అని కూడా కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చారు. అంటే ఎంత సెన్సిటివిటీ అది. ఇప్పుడు జైల్లో పెడితే సపరేట్ జైలు ఉండాలి ఆడవాళ్ళకి. అంటే ప్రీ ట్రయల్ ప్రిజనర్స్ చాలామంది ఉన్నారు మన దేశంలో. ప్రీ ట్రయల్ ప్రిజనర్స్ అంటే ఏంటి, చాలామంది మీద కేసులు పెడతారు, పెట్టిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి జడ్జి గారు తీసుకుంటారు, జైల్లో పెడతారు. ఆ జైల్లో పెట్టినప్పుడు మరి వాళ్లకు కొన్ని దే షుడ్ గివ్ సర్టన్ ప్రివిలేజెస్ ఫర్ ద ఉమెన్, ఎస్పెషలీ హెల్త్ బెనిఫిట్సే కానీ, ఫుడ్డే కానీ. లోపల చైల్డ్ ఉన్నారు. సో యూ షుడ్ కన్సిడర్ దాట్. జైల్ మాన్యువల్లో, ప్రిజన్ మాన్యువల్లో మీకు కొన్ని ఉన్నాయి ఉమెన్కి, అంటే ఏమి ప్రొటెక్షన్స్ ఇవ్వాలో, ఎలాంటి ప్రివిలేజెస్ ఇవ్వాలో అవన్నీ కూడా దే హ్యావ్ టు ఫాలో ద లా, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ద బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే మీకు ఇంకొక విషయము, సుప్రీంకోర్ట్ హెస్ టేకెన్ మెనీ టైమ్స్ లీనియెంట్ డిసిషన్స్ ఫర్ ఉమెన్ when they are filing a bail petitions. అంటే లా ఏమంటుందంటే ఈక్వాలిటీ ఆఫ్ లా ఉంది. మరి మగవాడైనా ఆడవాళ్ళైనా మీరు ఈక్వల్గా చూడాలి. కానీ ఆ లాలో ఏం రాసి లేదు ఇక్కడ ఉమెన్కు స్పెషల్ ప్రొటెక్షన్స్ ఇవ్వాలి అని. కానీ ఇలాంటి సెన్సిటివిటీస్ ఉన్నాయి కనుక కొంత మీరు ప్రొటెక్షన్స్ ఇచ్చి వాళ్లకు మీరు లీనియంట్గా ఉండాలి అని. ఇంకొక విషయం లేటెస్ట్గా ఇప్పుడు మన లా మినిస్టర్ గారు పార్లమెంట్లో ఏం చెప్పారంటే, ఒకవేళ ప్రీ ట్రయల్ ప్రిజనర్స్
ప్రీ ట్రయల్ ప్రిజనర్స్ అంటే ఏంటంటే నార్మల్గా మిమ్మల్ని అరెస్ట్ అవుతారండి. అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ కొన్నిసార్లు దొరకదు. ఇప్పుడు చాలాసార్లు లేడీ నెక్సలైట్స్ ఉంటారు, టెర్రరిస్టులు ఉంటారు, వాళ్ళని జైల్లో పెడతారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది, మరి వాళ్ళు జైల్లో ఉంటారు. ఎన్ని నెలలు వాళ్ళ కోసం బెయిల్ ఇవ్వకుండా ఉండాలి అంటే లా మినిస్టర్ గారు ఏమన్నారంటే ఇప్పుడు లేటెస్ట్గా పార్లమెంట్లో వాళ్ళకు 1 yearలోనే ఈ కేసులు తేల్చేసేయాలి, ఎస్పెషల్లీ ఉమెన్ ఉంటే, ప్రీ ట్రయల్ ప్రిజనర్స్ ఉంటే, విచ్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇంకొక సుప్రీంకోర్టు డెసిషన్ ఏమందంటే 1 monthలోనే మీరు ట్రై చేయండి బెయిల్ ఇచ్చేటట్టు, బెయిల్ పిటిషన్ పెట్టేస్తే. సో ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి, మన ఐపీసీలో ఉన్నాయి, ఇండియన్ పీనల్ కోడ్లో, మళ్ళీ అంతర్జాతీయంగా కూడా హ్యూమన్ రైట్స్లో కూడా ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో కన్వెన్షన్స్ ఉన్నాయి. కన్వెన్షన్స్ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అన్ని దేశాలు కూర్చొని కొన్ని న్యాయశాస్త్రాలు రాస్తారు, అంటే ప్రపంచం అంతా అప్లికబుల్ అవ్వాలని. అంటే హ్యూమన్ డిగ్నిటీ, మనుషులు హ్యూమన్ రైట్, ప్రతి మనిషికి ఒక రైట్ అంటూ ఉంది. మన హ్యూమన్ పుట్టగానే మనకు కొన్ని అర్హతలు, ఆ అర్హతలు కాపాడటానికి అంటే మనం దే కెనాట్ ఫేవర్ ఉమెన్, అంటే ఏదో ఇవన్నీ ఉన్నాయి కనుక ఉమెన్కు ఫేవరెటిజం చేయకుండా ఈ సెన్సిటివిటీస్, ఈ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్, మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ చూసి వాళ్లకు మీరు లీనియంట్గా చూడండి. పోలీస్ మాన్యువల్లో కూడా చెప్పబడ్డాయి. పోలీస్ వాళ్ళకు కూడా సుప్రీంకోర్టు చాలాసార్లు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయి. ఇది లెజిస్లేషను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే డొమెస్టిక్ రిలేషన్షిప్ యాక్ట్ ఉంది, అంటే హరాస్మెంట్ యాజ్ అగేన్స్ట్ ఉమెన్, అంటే వాళ్ళు ఉమెన్ ఆడవాళ్ళు కూడా అరెస్ట్ చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుంటే మీరు ఫేస్బుక్లలో, వాట్సాప్లలో అబ్బాయిలు మెసేజ్లు పెడుతుంటారు, అది స్టాకింగ్ అంటారు, దాట్స్ ఆల్సో అన్ అఫెన్స్. ఇంకోటి ఏంటంటే ఇంటర్నెట్ లాస్ ప్రకారం కూడా అఫెన్సెస్ అవి. అంటే ఎవరైనా మీకు అలాంటి మెసేజ్ పెడితే ఒకవేళ మీరు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే సైబర్ లా ప్రకారం అరెస్ట్ చేయాలి. అంటే దట్ ఈస్ స్టాకింగ్, అంటే ఇంటర్నెట్లో స్టాకింగ్, అంటే ఏదో రోడ్డు మీద పడుతుంటే ఎంబడిపట్టడం కాదు, ఫోన్లో కూడా. ఆ ప్రొటెక్షన్స్ కూడా వచ్చాయి ఇండియాలో, అంటే వరల్డ్లో కూడా వచ్చాయి ప్రొటెక్షన్స్. సో ఇవన్నీ వెన్ యూ సీ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ మూమెంట్ వరల్డ్లో. సో ఇవన్నీ మనము అంటే మన వ్యూవర్స్ ఇవన్నీ తెలుసుకోగలిగితే, అలాగే ఎప్పుడైతే చాలామంది ఇక్కడి నుంచి నాకు చాలా కాల్స్ వస్తాయి, చాలామంది H4లో పెళ్ళిళ్ళు చేసుకొని అమెరికాకు వస్తారు, మళ్ళీ స్టూడెంట్ వీసాలలో హస్బెండ్స్ కలవడానికి అమెరికాకు వస్తారు. ఈ ఆడపిల్లలు ఇక్కడ వాళ్ళ హస్బెండ్స్ కట్నాలు కానుకలు తీసుకొని అత్తమామలు ఏదో చెప్తా ఉంటారు, వచ్చేస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ హస్బెండ్స్ ఆ లేడీస్ని ట్రబుల్ చేస్తారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సెల్ ఫోన్ ఇప్పివ్వరు, వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయరు, మళ్ళీ దాని తర్వాత వాళ్ళకు తాళం వేసిపోతారు, వాళ్ళకు ఫోన్ మాట్లాడేటప్పుడు వాళ్ళ అమ్మ నాయన ముందే మాట్లాడమని చెప్తారు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పియరు. సో ఇవన్నీ ఫైనాన్షియల్ స్ట్రెస్, వాళ్ళకు డబ్బులు ఇవ్వరు. సో వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు, మీరు పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే మేము మీ వీసా టర్మినేట్ చేస్తాము అలాంటి. ఇలాంటప్పుడు ఉమెన్కి ఉన్న లా, అంటే వీళ్ళందరినీ బ్యాటర్డ్ స్పౌస్ అంటారండి. అసలు యాక్చువల్గా బ్యాటర్డ్ స్పౌస్ అంటే ఏమిటి? బ్యాటర్డ్ అనే పదము లాటిన్ పదం అండి. బ్యాటర్డ్ అంటే ఏంటి? బ్యాటరీ నుంచి వచ్చిన పదం బ్యాటర్డ్. బ్యాటరీ అంటే ఏంటి? కొట్టడం, తిట్టడం. సో మరి వీళ్ళు కొట్టబడ్డారు, తిట్టబడ్డారు. ఆ బ్యాటర్డ్ స్పౌస్కి ఏమవుతుందంటే నార్మల్గా అలాంటి దేశాలలో ఉన్నప్పుడు, ఇక్కడ కూడా ఇండియాలో కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఒక సిండ్రోమ్, ఒక సైకలాజికల్ ప్రిజన్లో పడిపోతారు. ఒకటేంటి, ఇక్కడ తల్లిదండ్రులు చెప్తారు మీరు హస్బెండే దేవుడు అని, అంటే రాముని కాలం సీతం కాలం టైప్లో మీరు భర్తను ఏ చేసినా పడాలి అని. సో వెన్ థింగ్స్ ఆర్ చేంజింగ్, ఉమెన్ ఈజ్ ఆల్సో గెటింగ్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు కూడా సంపాదన, దే ఆర్ ఆల్సో ఎర్నింగ్ మనీ, దే హ్యావ్ సర్టన్ రైట్స్. సో అలాంటప్పుడు మరి టైమ్స్ హెవ్ చేంజ్ కదా, టైమ్స్ హెవ్ చేంజ్. సో ఎందుకు పడాలి అంటే ఉమెన్కి రైట్స్ ఉన్నాయి కదా. సో ఈ బ్యాటర్డ్ స్పౌస్కి అన్ఫార్చునేట్లీ అమెరికాలో చాలా రైట్స్ ఉన్నాయండి. వాళ్ళు ఒకవేళ పోలీసు వాళ్ళకి కాల్ చేస్తే, ఒకవేళ మీరు హస్బెండ్ మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేదనుకోండి, అది ఫైనాన్షియల్ మీకు టార్చర్ అక్కడ. రెండోది మీకు ఫోన్ ఇప్పించలేదు, ఫోన్ ఇప్పించకుండా మీ అమ్మ నాన్నతో మాట్లాడంటే వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడే మాట్లాడాలి. మరి మీకు లిబర్టీ లేదు, అంటే మీకు యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ విత్ డిగ్నిటీ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ హ్యాపీలీ ఏం లేదు, స్ట్రెస్లో ఉంటారు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు గడిగడికి బెదిరిస్తారు, ఏమని నువ్వు ఏదైనా గొడవ పెట్టుకున్నావు అనుకో, నేను ఇమిగ్రేషన్ చెప్పి నీ వీసా క్యాన్సిల్ చేయిస్తాను, నీ ఇంటికి పంపిస్తానని.
సో అన్ఫార్చునేట్లీ వీళ్ళ అమ్మ నాయనతో చెప్పుకుంటూ ఉంటారు ఇలా జరుగుతుందమ్మా అని. వాళ్ళు ఏమంటారు, అమ్మ నువ్వు పడమ్మా, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఆయనతో సంసారం చేయి. మళ్ళీ కొన్నిసార్లు ఏం చేస్తారు, అక్కడ పోయిన తర్వాత ఇంకా కట్నాలు తీసుకురామని చెప్పి బెదిరిస్తారు. తేకపోతే నేను పంపించేస్తాను, నీకు వీసా చేయను. ఇలాంటప్పుడు అక్కడ యుఎస్ లాంటి కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో బ్యాటర్డ్ స్పౌస్కి చాలా అర్హతలు ఇచ్చారు. అంటే ఎంతవరకు ఇచ్చారంటే వాళ్లకు గ్రీన్ కార్డు కూడా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి, మేము చేసాం చాలామందికి. రెండోది గవర్నమెంట్ వాళ్ళకి ఇండియాలో కూడా మనకు ఆ లా వచ్చేసింది, డొమెస్టిక్ రిలేషన్షిప్ లాలో వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇస్తారు ఆడవాళ్ళకి. గవర్నమెంట్ వాళ్ళు భోజనం కూడా పెడతారు మీకు. అంటే ఒకవేళ హస్బెండ్ మిమ్మల్ని ఫిజికల్గా అబ్యూస్ చేసి, అసాల్ట్ చేసి, బ్యాటరీ అంటే తిట్టి కొట్టి మెంటల్గా అబ్యూస్ చేస్తే డాక్టర్స్ని కూడా మీకు ఫ్రీగా సంప్రదించవచ్చు, మెడికేషన్ ఫ్రీగా ఇప్పిస్తారు. సో దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. ఇంకా ఒక ఎక్స్ట్రా మైల్ ఏం పోయారంటే అమెరికాలోనూ వేరే కంట్రీస్లలో ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చి హస్బెండ్ని కూడా అరెస్ట్ చేస్తారు, చేసి వైఫ్కి యూ వీసా అని, దాని తర్వాత మీరు ఒకవేళ గవర్నమెంట్కు మీరు కోఆపరేట్ చేస్తే వారు సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ కూడా ఇస్తున్నారు. అంటే చాలా కేసులు చేశాం మేము ఇలాంటివి యూఎస్లో, అన్ని ఫారిన్ కంట్రీస్లో. ఈ విషయాలు చాలామంది లేడీస్కు, మన ఫ్యామిలీస్కి, ఫాదర్స్ మదర్స్కు తెలీదు. ఒకవేళ ఇఫ్ దే ఆర్ వాచింగ్ దిస్ షో, దిస్ విల్ హెల్ప్ దెమ్ ట్రెమెండస్లీ. అంటే మీరు గూగుల్లో కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు బ్యాటర్డ్ స్పౌజెస్కి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లా ఇంకొకటి ఇప్పుడు బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇండియాలో కూడా ఇఫ్ యూ సీ మనది మ్యాచో సొసైటీ, అంటే మెన్ డామినేటింగ్ సొసైటీ. సో ఇండియాలో కూడా పూర్వకాలంలో ఉమెన్కి ప్రాపర్టీలో కూడా ఈక్వల్ రైట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఏం చేశారు సుప్రీంకోర్టు వాళ్ళు, ఉమెన్ కూడా హిందూ లా ప్రకారము కొడుకు ఎంత ఉంటుందో కూతురు కూడా అంతే ఈక్వల్గా కోపాసనరీ రైట్ ఇవ్వాలి, ప్రాపర్టీ లా అని కూడా కొత్తగా వచ్చేసింది ఇప్పుడు. సో దాట్ ఈస్ బ్యూటిఫుల్. అంటే ప్రాపర్టీలో ఫాదర్ మదర్ ప్రాపర్టీలో కూడా పెళ్ళి అయినా కూడా వాళ్లకు అర్హత ఉంది. ఇంతకుముందు ఏంటంటే ఎన్టీ రామారావు గారు తెచ్చారు 85లో, ఇప్పుడు అది దేశవ్యాప్తంగా అయింది. అంటే ప్రాపర్టీ లా కూడా చేంజ్ జరిగింది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎకనామికల్లీ కూడా కొన్ని ప్రొఫెషన్స్లో ఇప్పుడు మీరు ఇండియాలో కూడా చూస్తే, నాకు ఎట్లా తెలుసు అంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎన్సీసీ చేశాను. అప్పుడు మిలిటరీలో ఆడవాళ్ళని తీసుకుపోయేవాళ్ళు. అంటే రెస్ట్రిక్టెడ్ ప్రొఫెషన్ అది. ఇండియాలో ఆడవాళ్ళు మిలిటరీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఆర్మీలో వెళ్ళకపోయేది. అంటే కొన్ని కంట్రీస్లో పెట్టారు అట్లా రెస్ట్రిక్షన్స్. అప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను చదువుకునేటప్పుడు ఫస్ట్ ఉమెన్ పైలట్ అయింది హర్ప్రీత్. సో షీ వాజ్ మై క్లాస్మేట్. అట్లా తెలుసు నాకు. అండ్ ఐ వాజ్ ఇన్ ఆర్మీ, షీ వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్. సో షీ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ పైలట్. అట్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ కూడా మార్చారు ఇండియాలో. ఇప్పుడు చూస్తే మీకు ఆర్మీలో, పోలీస్లో కూడా లాట్ ఆఫ్ ఉమెన్ ఆర్ గెటింగ్ ఇన్ టు దాట్. పైలట్స్ కూడా అవుతున్నారు. సో వరల్డ్లో ద రైట్స్ హవ్ బీన్ చేంజింగ్. అంటే వర్క్ ప్లేస్లో కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు ఉమెన్ అని చెప్పి, ఈక్వల్ శాలరీ. ఇప్పుడు చూస్తే మీకు చాలాసార్లు అంటే ఐటీ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే వర్క్ ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఫ్యాక్టరీస్లో కానీ, ఈవెన్ షాప్స్లలో ఇప్పుడు మీరు చూస్తే బోలెడని షాప్స్ ఇండియాలో, బట్టల షాపులు, లేడీస్లో లేడీస్ పనిచేస్తారు, మెన్ పనిచేస్తారు. మెన్ సేల్స్ మెన్కి ఎక్కువ శాలరీ ఇస్తారు, ఉమెన్ సేల్స్ ఉమెన్కు తక్కువ శాలరీ ఇస్తారు. అది డిస్క్రిమినేషన్ చేయడానికి వీల్లేదు అండర్ ద షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం. అది ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ లా. రెండోది వీళ్ళు ఏం చేస్తారు షాప్స్ వాళ్ళు, మీరు ప్రెగ్నెంట్ అయితే శాలరీస్ ఇవ్వరు. ఒకవేళ మీరు సంవత్సరంలో 80 days పని చేస్తే షాపులలో, మీరు వాళ్లకు ప్రెగ్నెన్సీ ఈవెన్ డెలివరీ అయిన తర్వాత కూడా శాలరీ ఇవ్వాలి, శాలరీ కట్టి ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారండి షాప్స్ వాళ్ళు? ఇవ్వరు. అంటే దిస్ ఈజ్ ద లా విచ్ ఈస్ దేర్ ఇన్ ద కంట్రీ. సెంట్రల్ లా ఇది, స్టేట్ లా కాదు. అంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఇది సెంట్రల్ లెజిస్లేషన్. అంటే మొత్తం ఇండియాలో అప్లికబుల్ అవుతుంది. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, పీపుల్ మైట్ నాట్ లైక్ ఇట్, డొమెస్టిక్ వర్కర్స్, మన ఇంట్లో పని మనుషులు కూడా, మన ఇంట్లో పని మనుషులకు కూడా వాళ్ళకు ఒకవేళ మీ దగ్గర 80 days పనిచేస్తుంది అనుకోండి లాస్ట్ ఇయర్, ఆమె ఒకవేళ ప్రెగ్నెన్సీ అయ్యి ఇంటికి పోతే ఆమె కూడా ఇవ్వాలి, మీరు శాలరీ ఇవ్వాలి. అంటే ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఇవ్వాలి, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా ఇవ్వాలి. ఒక్కొక్కసారి వాళ్ళకు ప్రీమెచ్యూర్ టర్మినేషన్ అవుతుంది, అంటే అబార్షన్ అవుతుంది, అప్పుడు కూడా ఇవ్వాలి. కొన్ని వీక్స్ వాళ్ళకు సెలవు ఇవ్వాలి, శాలరీ కూడా ఇవ్వాలి. కొన్నిసార్లు నాకు కొంతమంది కాల్ చేసి అడుగుతారు, అంటే ఈవెన్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు మెటర్నిటీ లీవ్ తీసుకుంటే గవర్నమెంట్ కూడా కొన్నిసార్లు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి శాలరీలు ఇవ్వట్లేదు. మరి వాళ్ళకి అప్పుడే కదండి శాలరీలు కావాలి, అడ్వాన్స్ శాలరీస్ కూడా ఇవ్వాలని చెప్తుంది లా. అంటే మీరు మెటర్నిటీ లీవ్ తీసుకుంటే సో మరి కంపల్సరీ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మీరు నోటీస్ ఇస్తే 8 daysలోనే వాళ్ళు ఎంప్లాయర్ డబ్బు కట్టిచ్చేయాలి. అంటే ఇవన్నీ ఎంతమంది తెలుసు తెలీదు చాలామంది. ఈవెన్ ప్లాంటేషన్ వర్కర్స్ ఫ్యాక్టరీలలో
ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అండి, మీరు ఒకవేళ చూస్తుంటే షాప్స్లలో కానీ ఫ్యాక్టరీస్లలో చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. ఒకవేళ 50 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే ఫ్యాక్టరీస్లలో వాళ్ళ పిల్లలు ఉంటే పాపం వాళ్ళకు క్రచ్ ప్రొవైడ్ చేయాలి. క్రచ్ అంటే పిల్లలు అక్కడ ఉంచడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు అక్కడ అంటే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా కాన్స్టెంట్గా మానిటర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒకవేళ కంప్లైంట్ చేస్తే, ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి రిలీఫ్స్ ఇప్పియాలి. కంప్లైంట్ చేశారు కదా అని చెప్పేసి వాళ్ళని జాబ్లో నుంచి తీసేయడానికి కూడా లేదు. రాంగ్ఫుల్ టర్మినేషన్ లేదు. డిస్క్రిమినేషన్ చేయకూడదు. ఈక్వల్ శాలరీ ఇవ్వాలి ఆడవాళ్ళకు కూడా. నువ్వు ఆడపిల్లవు, నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు, నీకు తక్కువ చేస్తాం శాలరీలు అని కూడా లేదు. సో దే హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్ ది బెనిఫిట్స్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది కూడా ఉందండి. చాలామంది ఫ్యాక్టరీస్లలో ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా కట్టాలి. అంటే ఇన్సూరెన్స్ కట్టాలంటే వాళ్ళకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, పెన్షన్స్ ప్రొవైడ్ చేయాలి. యూ అండర్స్టాండ్? దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండర్ ది ఇండస్ట్రియల్ లాస్ అండ్ పొలిటికల్లీ, ఎకనామికల్లీ, రిలీజియస్లీ. ఇప్పుడు మీరు చూస్తే వరల్డ్లో ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు ఆడవాళ్లను పోప్ లాగా అలో చేయకపోయేవాళ్ళు. అంటే ఎంత డిస్క్రిమినేషన్ చూడండి. అంటే వరల్డ్లో న్యాయశాస్త్రాలు రాసింది మగవాడే. ఆ మగవాడు మీరు ఒకవేళ చర్చ్లో పోప్ కావాలనుకోవాలనుకోండి, అంటే బిషప్ పాస్టర్ కావాలనుకోవాలనుకోండి, వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వరల్డ్లో అది కూడా చేంజ్ చేశారు. ఇప్పుడు అంటే రోమన్ ఎంపైర్ వాళ్ళు దే సెడ్ ఉమెన్ కెన్ బికమ్ ఎ పోప్ నౌ. దే ఫస్ట్ మేడ్ ఉమెన్ పోప్ రీసెంట్లీ. సో అట్లా రిలీజియస్గా కూడా చాలా మార్పులు అవుతున్నాయి. ఎకనామికలీ దే ఆర్ గెటింగ్ ఇంటూ పాలిటిక్స్ అండ్ దే ఆర్ గెటింగ్ ఇంటూ డిఫరెంట్ రంగాలండి. సో ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అండ్ అంటే ఈవెన్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా, కాన్స్టిట్యూషన్ కూడా మారుతున్నాయి. పీనల్ కోడ్స్ చేంజ్ చేస్తున్నారు, అంతర్జాతీయంగా హ్యూమన్ రైట్స్ అన్నీ చేస్తున్నారు. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్కోప్. ఈ చిన్న మీ ఇంటర్వ్యూలో అన్నీ కవర్ చేయలేకపోవచ్చు మనం. సో ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ వీ కెన్ డూ అదర్ షోస్ ఇఫ్ యూ వాంట్. ఇన్ని లాస్ ఉన్నాయా మహిళలకు సంబంధించి, వాళ్ళ రక్షణకు సంబంధించి అనిపిస్తోంది సార్. సో ఈ లాస్ ఉన్నాయి, ఈ లాస్ పట్టుకొని వాళ్ళు కోర్టుకు వెళ్తారు. ఇప్పుడు మీరు చెప్పారు ఎన్నో లాస్ గురించి. ఒక దగ్గర జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ పరంగా, పొలిటికల్ పరంగా. సో వాటిని యూజ్ చేసుకొని వాళ్ళు న్యాయం కోసం వెళ్తే ఎంత టైం పడుతుంది వాళ్ళకి న్యాయం జరగడానికి? అంటే కాన్స్టిట్యూషన్ ఐపీసీలో చెప్పాను కదండి. ఇప్పుడు మన లా మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఒకవేళ ఆడవాళ్ళకి ఈవెన్ లాయర్కి పెట్టుకోలేకపోతే లీగల్ సర్వీసెస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. వాళ్లకు గవర్నమెంట్ వాళ్ళే అడ్వకేట్ని పెట్టి మీరు ఫైట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీ లాలో కూడా, ఫ్యామిలీ లా యాక్ట్లో చాలాసార్లు జడ్జెస్ని కూడా ఉమెన్ని పెడుతున్నారు. అండ్ అంటే చాలాసార్లు మీరు కంప్లైంట్ చేస్తే ఇన్ కెమెరా కోర్టుకు వెళ్తే ఎవరు కూడా ఉండకుండా అందరిని పంపించేస్తారు. మీకు ఏమైనా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటే మాట్లాడుకోవచ్చు. అండ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ ద ఉమెన్ అండి. అండ్ కోర్టులలో కూడా జడ్జెస్ కూడా, ఈవెన్ పోలీస్ వాళ్ళు, వ్యవస్థ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కొంచెం తెలుసుకోగలిగితే ఉమెన్, ఇలాంటి షోస్లలో తెలుసుకోగలిగితే లాట్ ఆఫ్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. అండ్ బట్ ఎడ్యుకేట్ కూడా కావాలి. అన్ఫార్చునేట్ మన దేశంలో ఏంటంటే మా వెస్ట్రన్ కంట్రీస్లలో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు లీఫ్లెట్స్ ఇస్తారు. పోలీస్ స్టేషన్స్లలో, కోర్ట్స్లో కూడా మీకు ఆడవాళ్ళకున్న లీఫ్లెట్స్ ఇస్తారు. ఇక్కడ ఎక్కడ కూడా నేను పోలీస్ స్టేషన్లలో, కోర్టులలో ఆడవాళ్ళకున్న లీఫ్లెట్స్లో ఒక ఇన్ఫర్మేషన్ లేదు. ఐ థింక్ అది చెయ్యాలని అంటే నాకు అనిపించింది, చెయ్యాలని. అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి చెయ్యాలి. ఆ లీఫ్లెట్స్ పెడితే సో దే విల్ హ్యావ్ మోర్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. సో దట్ విల్ బీ అనదర్ థింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మహిళలకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్ని రైట్స్ ఉన్నాయా అనిపిస్తుంది మీరు చెప్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ మాకు అవన్నీ తెలియజేసినందుకు. ధన్యవాదాలు సార్. వెల్కమ్. సో చూశారు కదా, మహిళలకి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్ని రైట్స్ ఉన్నాయో. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.